నమస్కారం, వెల్కమ్ టు AH9 న్యూస్. మాలల గొంతు కోసిన తెలంగాణ సర్కార్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చెన్నయ్య, జాతీయ అధ్యక్షుడు రత్నాకర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ రాజకీయం కుట్రని నమ్మించి మాలల గొంతు కోసిన తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఎస్సీ పూర్తి ఉనికి కోల్పోయిన మాలల సామాజిక వర్గం ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితులపై దేశవ్యాప్తంగా రాజకీయ కుట్ర. ఎస్సీ వర్గీకరణకు బీజం కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో పడిందని, అనంతరం దేశవ్యాప్తంగా అమలుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటులో చట్టం తెచ్చేంత వరకు నిరంతర శాంతియుత పోరాటం కొనసాగుతుంది అని తెలియజేశారు. ప్రజల సంకల్పం ఉంటే చట్టాలను కూడా ప్రజాస్వామ్యం పద్ధతిలో మార్చుకొని తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు గట్టిగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పొలిటికల్ ఆస్పిరేషన్స్, పొలిటికల్ డైనమిక్స్ మారుతున్నటువంటి పరిస్థితుల్లో తీర్పులు కూడా మారుతాయి మిత్రులారా. సబ్ క్లాసిఫికేషన్ ఇస్ నాట్ పర్మిసిబుల్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఎస్సీలు వర్గీకరించడం కుదరదని 2004లో చెప్పినటువంటి సుప్రీంకోర్టు 20 సంవత్సరాల తర్వాత అదే సుప్రీంకోర్టు 7 జడ్జెస్ బెంచ్ ఇట్ ఈస్ పర్మిసిబుల్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు వర్గీకరణ చేయొచ్చు అని చెప్పడం జరిగింది మిత్రులారా. కాబట్టి మనం ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఏ వర్గానికి వ్యతిరేకం కాదు, అన్ని వర్గాలకి న్యాయం జరగాలన్నదే నా ఉద్దేశం. అయితే దేశం మొత్తం మీద ఎస్సీలు తీసుకుంటే ఒక సబ్జెక్టుగా ఒక క్లాస్గా తీసుకుంటే ఓవరాల్గా అన్ని విషయాల్లోనే డామినేషన్ మాదిగ సోదరులే. నార్త్ ఇండియాలో చమార్లు అంటారు మిత్రులారా. దేశం మొత్తం మీద చమారులదే డామినేషన్. డిస్ట్రిక్ట్ A little bit of introduction from my side. I am Dr. Ratnakar, MBBS Gold Medalist, LLB and MBA, MS Journalism, National President for Rocks and Marmahanagar. ఇది దేశవ్యాప్త ఉద్యమం కాబట్టి బికాజ్ ఇట్స్ నాట్ కన్ఫైన్డ్ టు ద స్టేట్స్ ఆఫ్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, దేశం మొత్తానికి సంబంధించినటువంటి ఉద్యమం కాబట్టి వెన్ ఐ గో టు ద అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియా, మిగతా రాష్ట్రాల్లోకి పోయినప్పుడు మార్మహానాడు అంటే తెలియదు కాబట్టి ఇట్ వాజ్ రీక్రిస్టెడ్ యాజ్ రాక్స్ ఓర్ ఎగ్నెస్ట్ కేటగిరీషన్ కాన్స్పిరసీ ఆఫ్ ఎస్సీ కుట్రపూరిత ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక గర్జన అనేటటువంటి పేరుతో తిరుగుతూ ఉన్నాం మిత్రులారా. ఇక్కడ మన నాగల్ కర్నూలు రావడానికి నాకు 2 years పట్టింది. ఇది 350+ ప్రెస్ మీట్ ప్రజల్లో సమాజంలో అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ ప్రెస్ మీట్లో మిగతా సమాజం రెస్ట్ ఆఫ్ ది సొసైటీకి దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. మోడీ ప్రభుత్వం అలాగే అన్ని రాజకీయ పార్టీలు హౌ దే ఆర్ కన్స్పరింగ్ ఇన్ ది కమ్యూనిటీ ఆఫ్ దళిత్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో దళితుల పట్ల ఏ విధంగా వీరు కుట్ర చేస్తున్నారనేటటువంటి ఉద్దేశంతోనే ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ దిస్ మూమెంట్ ప్రజలందరికీ సమాజం మొత్తానికి తెలియజేసే మాల బంధువులారా మిత్రులారా, ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించే దళిత వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సోదరుల మోడీ, బీజేపీ ముఖ్యంగా అలాగే అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ పేరుతో దళిత సామాజిక వర్గాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి కుట్ర చేస్తూ ఉన్నాయి మిత్రులారా. అలాగే మనకి రిజర్వేషన్ పేరుతో హౌ మెనీ పీపుల్ ఆర్ బీయింగ్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ది రిజర్వేషన్ పేరుతో ఎంతమందికి బెనిఫిట్ జరుగుతుందో ఈ రోజుకి కూడా గవర్నమెంట్ దగ్గర ఏ విధమైనటువంటి ఆధారాలు కానీ లెక్కలు కానీ లేవు మిత్రులారా. ఇట్స్ వైల్డ్ బ్యాస్. 100లో 1కి లేదా 2కే రిజర్వేషన్ వల్ల స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనకి బెనిఫిట్ జరుగుతూ ఉంది మిత్రులారా. ఇది ఒక రఫ్ క్యాలిక్యులేషన్ తప్ప ఇట్స్ నాట్ అన్ అఫీషియల్ వన్. 100లో 1కి ఇచ్చేటటువంటి ఈ సీట్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అపోలో సహోదరులు సామాజిక న్యాయం పేరుతో 100లో 1కి ఇచ్చేటటువంటి ఈ సీట్ని ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 కులాలకు సమానంగా ఎలా పంచుతారు? ఫస్ట్ పాయింట్. రెండోది, అలాగే మోడీ సాబ్ అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు సమంగా ఎలా పంచుతారు? ఇది సామాజిక న్యాయమేనా, సమన్యాయమేనా? నేను అడిగేది ఒకటే, ఈ నాగర్ కర్నూలు వేదికగా ఈజ్ ద సోషల్ జస్టిస్ నాట్ నీడెడ్ ఇన్ ది ల్యాండ్స్ అండ్ వెల్త్ ఆఫ్ దిస్ కంట్రీ? ఈ దేశంలో ఉన్నటువంటి భూములు, సంపదలు సోషల్ జస్టిస్ అక్కర్లేదా? మోడీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి క్యాబినెట్ బెర్తల్లో సోషల్ జస్టిస్ అక్కర్లేదా? ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫ్ దిస్ కంట్రీ, పరిశ్రమల్లో సోషల్ జస్టిస్ అక్కర్లేదా? సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ విషయంలో సోషల్ జస్టిస్ అక్కర్లేదా? ఓన్లీ కేవలం ఎస్సీలకి రిజర్వేషన్ పేరుతో పడేసేటటువంటి పీనట్స్ విషయంలోనైనా సామాజిక న్యాయం అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను మిత్రులారా. బార్ బహిన సునియే అన్பான தமிழ் సోదరుల ఎల్లరికూ వణకం. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మానవారం నుంచి. అట్లాగే నేను డాక్టర్ మాణిక్యాల చెన్నయ్య, దళిత్ ఇంటలెక్చువల్ ఫెడరేషన్ ఆఫ్ దళిత్స్ అని ఒకటి పెట్టామన్నట్టు, మాల మేధావుల సమైక్య తరఫున నేను అధ్యక్షుడిని. అట్లాగే రీసెంట్గా మానల సంఘాలు మొత్తం కలిపి ఒక జేఎస్ ఫామ్ చేసినాయి. దానికి గౌరవాధ్యక్షులుగా ఉంటున్నా. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ విషయం ఏంటంటే మాల మాదిగలను యాక్చువల్గా మన కేసీఆర్ అంటుంటాడు,
ఈ ఈ చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి డర్టియస్ట్ పాలిటిషియన్ గట్టి నొక్కి చెప్తాడు. కరెక్ట్గా దానికి ఉదాహరణ కూడా అన్న చెప్పాడు ఇప్పటిదాకా. అయితే అతని కుట్ర ఏంటంటే మాదిగలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ సైడ్ ఉండేవాళ్ళు, ఎప్పటి నుంచి కూడా, మొదటి నుంచి కూడా. అయితే దాని యొక్క మాదిగలు ఎలాగైనా ఒక సైడ్ చేయాలని చెప్పేసి ఆ రోజు 94 తర్వాత మందకృష్ణ గారికి సహకారం చేస్తూ ఈ 80% పర్వాలేదు అని చెప్పి డివైడ్ చేసి మెజారిటీ ఉన్నారు అని చెప్పేసి ఆయన వేసినటువంటి బీజము ఈరోజు ఆయన శిష్యుడైన రేవంత్ గారు కూడా ఫాలో చేసి మన సుప్రీంకోర్టులో జడ్జిమెంటు పంజాబ్ ఇష్యూలో ఒక వ్యక్తి చేసినటువంటి పిటిషన్ మీద వాళ్ళు ఒక సూచన చేశారు. ఎందుకంటే ఒక క్యాస్ట్ ఇంకో క్యాస్ట్ చేస్తులో ఒక ఎక్కువ తక్కువ ఉంటారు, ఎక్కువ తక్కువ అంటే డెవలప్మెంట్లో. కాబట్టి దీన్ని సమానం చేయాలి అంటే వర్గీకరించాలని సమానం చేయాలని అన్నప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది. వీళ్ళు ఎంపిరికల్ డాటా ఇదే జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్, దీంట్లో ఎక్కడ కూడా పాపులేషన్ ప్రకారం మీరు తీసేయని అని చెప్పేసి ఎక్కడ లేదు. అయితే వాళ్ళ డెవలప్మెంట్ ఆధారంగా కొంతమంది మంచిగా హై క్లాస్ డెవలప్ అవుతారు, కొంత కానులు ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళకు ఎంపిరికల్ డాటా ద్వారా మీరు ఆ విధంగా మీరు డిఫరెన్స్ చేసుకోవచ్చు అని మాత్రం సలహా ఇచ్చింది. అటువంటి సలహాను ఈరోజు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఆడ కనీసం జడ్జిమెంట్ వచ్చిందో లేదో కనీసం మారడం కానీ మాది కానీ ఎవరిని సంప్రదించకుండా మొత్తం మీద ఆ అసెంబ్లీలో నిండు సభలో మారడను మొత్తం మీద అవమానం చేస్తూ ఆయన అనౌన్స్ చేసి పడిస్తున్నాడు. కనీసం దానికి రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, ఏ విధంగా అనకుండా కూడా అంటే ఆ యొక్క కక్ష మానవైనటువంటి కక్ష ఆడ బయటపడతా ఉంది. సరే మేము విడిపోవడంలో ముఖ్యం కాదు, మేము కూడా అంటూ ఉన్నాం మా దాంట్లో కూడా కొంతమంది డెవలప్ అయ్యారు. కానీ డెవలప్మెంట్ వాళ్ళ ఒక గ్రూప్ డెవలప్ కావాలని ఒక గ్రూప్ చేయండి, మాకు అభ్యంతరం లేదు. అటువంటి వాళ్ళని ఎందుకంటే వాళ్ళని మనమే గిఫ్ట్ చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉన్నది. కానీ ఈరోజు రేవంత్ చేస్తున్న ఎటువంటి వ్యవహారం అంటే మాలో ఏమన్నా కానీ మాదిగలను మాత్రం నేను అంటే వాళ్ళ ఓట్ల కొరకు ఆయన ఏదో ఒకటి కాదు, వాళ్ళ ఓట్ల కొరకు ఈరోజు ఏం చేస్తున్నాడు అసెంబ్లీలో క్యాబినెట్లో సమానంగా అంటే మాలల గురించి మాట్లాడుతున్న వాళ్ళకు మినిస్టర్లు ఇస్తూ మాలలకు సమానం నేను ఇచ్చని చెప్పి చెప్పుకుంటూ ఉన్నాడు. అది కాదు ఆయన చేసినటువంటి ఈ వర్గీకరణ 1% కొందరికి కొన్ని గ్రూపులకు మాదిగలకు బి గ్రూప్